ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లుగా వైసీపీ పాలనలో అవినీతి అక్రమాలు సాగాయి. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు వైసీపీ నేతలు మద్దతుదారులు రెచ్చిపోయారు. భూ బకాసురుల్లా మారి అందిన కాడికి దోచుకున్నారు. దీనికి ఉదాహరణే గుంటూరులో జరిగిన భూ కబ్జా. బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు మృతి చెందిన మహిళ స్థానంలో నకిలీ మనిషిని తెచ్చి తప్పుడు పత్రాలు పుట్టించారు. అధికారుల అండతో నకిలీ దస్తావేజులు సృష్టించి కోట్ల విలువైన భూమిని కొట్టేశారు. గుంటూరు నగరంలోని ఎస్వీఎన్ కాలనీకి చెందిన కొత్తపల్లి శ్రీనివాసరావు భార్య పద్మజ పేరుతో 2006లో గోరంట్లలో సర్వే నంబర్ 143లో 1.83 ఎకరాలను కొనుగోలు చేశారు. 2022లో ఆమె మృతి చెందారు. భార్య మరణంతో శ్రీనివాసరావు బాధలో ఉండగా అదే అదనుగా భూమికి కాపలాగా ఉన్న వాచ్మెన్ రవి స్థిరాస్తి వ్యాపారులతో చేతులు కలిపాడు. భూమిని కాజేసేందుకు ఈపూరు మండలం భద్రుపాలెనికి చెందిన చింతారెడ్డి మహేశ్వర్రెడ్డి రంగంలోకి దిగారు. పద్మజ స్థానంలో ఎన్టీఆర్ జిల్లా పెనమలూరు మండలం కానూరులోని శాంతినగర్ చిరునామాతో నకిలీ మహిళను తీసుకొచ్చారు. పద్మజ భర్త శ్రీనివాసరావు సైతం చనిపోయినట్టు దొంగ పత్రాలు సృష్టించారు. 8 కోట్ల విలువైన స్థలం కొనుగోలు చేసినట్టు నరసరావుపేట జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తప్పుడు దస్తావేజులు తయారు చేశారు. వ్యవసాయ భూమిని పథకం ప్రకారం నివాస స్థలంగా మార్చి 450 గజాల వంతున 18 దస్తావేజులకు అక్కడే జీపీఏ చేయించారు. ఎనీవేర్ డాక్యుమెంట్ కింద మొదట పెండింగ్ దస్తావేజులు సృష్టించి ఆ తర్వాత గుంటూరు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అనుమతి పొందేలా చేశారు. లింక్ డాక్యుమెంట్ కోసం మరో రిజిస్ట్రేషన్ చేశారు. ఇలా అధికారుల సహకారంతో ఖరీదైన భూముల్ని తమ పేరిట మార్చుకున్నారు. భూమి యజమాని శ్రీనివాసరావు ఈసీ తీసుకుని పరిశీలించినప్పుడు ఆక్రమణ గుట్టు బయటపడింది. మా ల్యాండ్ నా భార్య కొత్తపల్లి పద్మజ పేరున్న గోరంట్ల గ్రామ పంచాయతీ భాష్యం రామసేతు క్యాంపస్ పక్కన 1.83 ఎకర్స్ నకిలీ పత్రాలు సృష్టించి చింతారెడ్డి మహేశ్వర్ రెడ్డి కొటారి నరసింహరావు గారు కలిసి వైఎస్ఆర్సీపీ నాయకులు వీళ్ళు పిడుగురాల కొటారి నరసింహరావు గారు ఈయన కలిసి దాన్ని నర్సరావుపేట సబ్ రిజిస్ట్రార్ గారు కరీముల్లా ఖాన్ గారి ఆధ్వర్యంలో 18 జీపీఎల్ చేసుకుని ఒక నకిలీ ఫోటో సృష్టించి మావిడి పేరు మీద వేరే ఆవిడని పెట్టి చేశారు. 2 రిజిస్ట్రేషన్ కూడా చేశారండి. మొత్తం 20 డాక్యుమెంట్స్ అండి ఇవి. 28/2/2022 నా భార్య మరణించింది. వీళ్ళు అక్టోబర్ 7, 2023 నుంచి డిసెంబర్ 15 లోపు ఈ డాక్యుమెంట్స్ అన్ని సృష్టించారండి. నేను చనిపోయినట్టుగా పేరు సృష్టించారు. భూ కబ్జాపై వైసీపీ హయాంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లడంతో నల్లపాడు పోలీస్ స్టేషన్లో 2024 ఆగస్టు 29న కేసు నమోదైంది. తీగ లాగితే డొంక కదిలినట్లు పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగులోకొచ్చాయి. ప్రధాన నిందితుడు మహేశ్వర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు. ఎనీవేర్ దీన్ని ఉపయోగించి చేశారండి. నర్సరావుపేటలో ఇదే కాకుండా ఆ టైంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో చాలా జరుగుతున్నాయండి. అక్కడ లీడర్ గోపిరెడ్డి గారు అని ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఎఫ్ఐఆర్ కూడా జరగాలన్నా కూడా ఆయన చెప్పి చేయాలనేది అక్కడ మేము కేసు పెట్టబోతు జరిగిందండి. భోగిరాల అర్జునరావు గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఆ నరసింహరావు గారి సహకారంతో దాదాపు 50-100 మంది ల్యాండ్ మీదకి వచ్చి మా వాచ్మెన్ని బెదిరించి పంపించేశారండి. మేము ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి నల్లపాడు సీఏ గారికి ఇన్ఫార్మ్ చేస్తే ఆయన పోలీసులను పంపించి ప్రొక్లైనరు వాళ్ళని అరెస్ట్ చేసేసారండి. అప్పుడు తీసుకొచ్చారండి. సో మళ్ళా సెకండ్ ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయింది అదే రోజున. నిన్న అరెస్ట్ చేశారు. ఆయన రిమాండ్కి పంపిస్తున్నారండి. మిగతా 8 మంది ఉన్నారండి. కరీముల్లా ఖాన్ గారు, చంద్రశేఖర్ గారు సాక్షులు కానీ ఇంకా కొంతమంది ఉన్నారు. ఆ సైట్లో 2 రిజిస్ట్రేషన్ చేసుకున్న 4 మెంబర్స్ని ఇంకొక ఆయన ఎవరు ఉన్నారు. ఆ 8 మందిని స్టాంప్ రైటర్ శివ అనుకోండి వాళ్ళందరినీ పంపిస్తున్నారండి. మాకు ఈ కూటమి ప్రభుత్వంలో మేము అర్జీలు ఇచ్చాము. ఎస్పీ గారికి, లోకేష్ గారికి ఇచ్చామండి. కూటమి ప్రభుత్వం మాకు న్యాయం చేసి వాళ్ళని రిమాండ్కి పంపించింది. మాకు న్యాయం జరుగుతుంది. వీలైనంత త్వరగా నకిలీ రిజిస్ట్రేషన్ రద్దు చేసి కబ్జాకు గురైన స్థలం తిరిగి ఇప్పించాలని స్థల యజమాని శ్రీనివాసరావు కోరుతున్నారు.